సంగారెడ్డి జిల్లా మునుపల్లికి చెందిన వెంకటేష్, రేణుక తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం హైదరాబాద్కు వలస వచ్చారు. వెంకటేష్ బల్కంపేటలో బైక్ రిపేరింగ్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య రేణుక కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. వారి జీవితాలకు వెలుగునిచ్చే ఇద్దరు పిల్లలు. ఆగస్టు 18, 2025 సోమవారం ఉదయం 9 గంటలకు యథావిధిగా వెంకటేష్, రేణుక తమ పనులకు వాళ్ళు బయలుదేరారు. అప్పుడు తల్లితో సహస్ర ఇలా అంటుంది: అమ్మా, నేను ఈరోజు ఇంటి దగ్గరే ఉంటున్నాను కదా, తమ్ముడికి లంచ్ బాక్స్ నేను తీసుకుని వెళ్తాను అని చెప్తుంది సహస్ర. అవే ఆమె పలికిన చివరి మాటలని ఆ తల్లి ఊహించలేకపోయింది. మధ్యాహ్నం 12:30 కుమారుడికి లంచ్ బాక్స్ అందలేదని తల్లి రేణుకకు స్కూల్ సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. ఆందోళన చెందిన రేణుక వెంటనే ఇంటి పక్క వారికి ఫోన్ చేసి ఇంట్లో ఉన్న సహస్రను చూడమని చెప్పింది. వారు వెళ్లి చూడగా ఇంటి బయట గడపెట్టి ఉండటంతో వారు ఆ విషయాన్ని రేణుకకు చెప్పారు.